మీరు తెలంగాణలో ఉంటున్నారా? మీ ఓటును డిజిటలైజేషన్ చేసుకున్నారా? ఆగస్టు 3 లోపు డిజిటలైజేషన్ చేసుకోకపోతే మీ ఓటు పోయినట్టే అంటున్నారు అధికారులు. అయితే ఓటు పోతే ప్రభుత్వ పథకాలు వర్తించవా? ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? ఆగస్టు 3తో తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుంది. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు చాలా తక్కువ సమయం ఉంది. దీంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సర్ ప్రక్రియ వేగంగా జరుగుతుంటే హైదరాబాద్ లో మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు కేవలం 53.3% ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. 10% ఓట్లు ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ కేటగిరీలోకి వెళ్లాయి. అయితే బిఎల్ఓలు అపార్ట్మెంట్ వాసులకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టులోపు ఎన్యూమరేషన్ ప్రక్రియ డిజిటలైజేషన్ పూర్తి చేసుకోకపోతే ఆ ఓటు పోయినట్టే అంటున్నారు అధికారులు. ఆగస్టు 10న తొలి ఓటర్ జాబితా విడుదల కానుంది. సెప్టెంబర్ 9న సవరణలు, అభ్యంతరాలకు ఆఖరి అవకాశం ఉంటుంది. మరోవైపు ఓటు పోతే సంక్షేమ పథకాలు కూడా పోతాయన్న ప్రచారాన్ని నమ్మద్దన్నారు అధికారులు. ఓటర్ కార్డుకు సంక్షేమ పథకాలకు సంబంధం లేదన్నారు. అయితే ఓటర్ కార్డు మాత్రం చేజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అధికారులు. ఇప్పుడు ఓటును నిర్లక్ష్యం చేస్తే మళ్లీ ఓటు పొందడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుందంటున్నారు.